ఇప్పటి వరకు మన జీవితంలో ఈ కష్టాలు ఇవన్నీ ఉన్నాయి, ఓకే. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడని చెప్తాడు. ఏమన్నాడంటే, రేపు ఈ రోజుకి రేపటి దినమున యెహోవా మీ మధ్యకు వస్తున్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటాడు. ఆమేన్, హల్లెలూయా. అన్నీ ఉన్నాయి, దురాలోచనలు ఉన్నాయి, చెడ్డ అలవాట్లు ఉన్నాయి, చెడ్డ తలంపులు ఉన్నవి, ఎదుటివాన్ని మోసం చేసే బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. అది నీకు నాకు దేవునికి తప్ప ఎవరికి తెలియదు. వాటన్నిటి విషయంలో దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి దేవుని యొక్క రహస్య స్థలముకు వెళ్ళు. నువ్వు నిన్ను అక్కడ ఎవ్వరు ప్రశ్నించేటోళ్ళు ఉండరు, నిన్ను తిరిగి అడిగేటోళ్ళు ఉండరు. ఒక్కటి ఏంటంటే, నీకు నువ్వుగా ఆయనకు అప్పచెప్పుకుంటున్నావు. ఒక చోట రాయబడి ఉంది, ప్రభువా నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారములకు నేను ఒప్పుకొంచున్నా, నువ్వు నా ప్రభువుగా ఉన్నావు నాయన అని మనం ఒప్పుకుని, ఈ యొక్క రహస్యంగా ఉన్న ఏది ఉందో మనుషునికి గోచరం కాంది, అది ఏ వ్యక్తి కూడా గ్రహించలేనిది, దానిని నువ్వు దేవునికి అప్పచెప్పినట్లయితే దేవుడు నీ కొరకు, నీ కుటుంబములో, నీ మధ్య, నీ సంఘములో అద్భుత కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా.